చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి ఏడుద్దామంటే కూడా కన్నీళ్లు రావు ఇప్పుడు. ఎందుకంటే సెకండ్ మ్యాచ్ నుంచి వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు. ఇక ఈ మ్యాచ్తో వాళ్ళ పని అయిపోయింది అనమాట. ఫ్యాన్స్ పని అయిపోయింది, చెన్నై సూపర్ కింగ్స్ పని కాదు. ఇక నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా వాళ్ళ మ్యాచ్లు చూడరేమో, అలాంటి పరిస్థితికి వచ్చేసారు. 103 రన్స్ ఏంది స్వామి, అంటే గల్లీ క్రికెటర్స్ కూడా ఇంత చెత్తగా ఆడరేమో. ఒకవేళ మ్యాచ్ను ముందుగానే ఫిక్స్ చేసుకున్నా కూడా ఇలాంటి బ్యాటింగ్ ఎవరు చేయరు అసలు. అంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కోట్లు పెట్టి కొనుక్కుంది చెన్నై సూపర్ కింగ్స్ టీం. మీరు మ్యాచ్లు గెలిపించాల్సిన అవసరం లేదు, లేకుంటే మ్యాచ్లో మీరు అదరగొట్టి సెంచరీ చేయాల్సిన పని లేదు. అదే ఓడిపోతే కూడా కొంచెం గౌరవంగా ఓడిపోవాలి కదా. 103 9 వికెట్స్ కోల్పోవడం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. నేనైతే పూర్తి మ్యాచ్ చూడకుండానే వీడియో స్టార్ట్ చేశాను. అంటే కోల్కతా ఇన్నింగ్స్ కొంచెం చూశాను, ఆల్రెడీ వాళ్ళు 50కి దగ్గరలో ఉన్నారు, ఒక వికెట్ పడింది. సో ఇంకా అవసరం లేదు కదా చూడడము. టాస్ ఓకే, కేకేఆర్ గెలిచింది, ఆడుతోంది మీ టర్ఫ్లో, అంటే మీ హోమ్ గ్రౌండ్లో, మీకు ఆ పిచ్ కండిషన్స్ తెలుసు. సో ఫామ్లో లేని బ్యాట్స్మెన్స్ మీ టీంలో ఉన్నారని అనుకుందాం. కానీ సింగిల్స్ కూడా తెలియకపోతున్నారా? మీరు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అన్న విషయం మర్చిపోయారా ఏంటి? సింగిల్ అబ్బా, పవర్ ప్లేలో వీళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు అసలు. ఒక సింగిల్ తీయడానికి ఒక సముద్రం ఈదినంత కష్టపడుతున్నారు. అంటే టీం మొత్తం ఫామ్ కోల్పోయింది ఒక్కసారిగా. ఏమైంది అసలు? అంటే రుతురాజ్ గైక్వాడ్ ఎల్బో ఇంజరీ అన్నారు, వెళ్ళిపోయారు. సో రాహుల్ త్రిపాఠిని తీసుకొని వచ్చారు. రాహుల్ త్రిపాఠిని ఈరోజు నేను ఫస్ట్ టైం ఐపీఎల్లో ఇంత వరెస్ట్గా, అంటే నేను మన వీడియోలో ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే నేను రాహుల్ త్రిపాఠి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఈసారి ఐపీఎల్లో మంచి టీంలోకి వెళ్ళాడు, సో వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు, దుమ్ము లేపేస్తారు అనుకుంటే ఆ టీంకి సగం మైనసే అవుతున్నాడు రాహుల్ త్రిపాఠి. అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఓపెనర్స్, నేను మొన్నే చెప్పా కదా, డెవాన్ కాన్వే ఏదో హాఫ్ సెంచరీ చేశాడని చెప్పి ఫామ్లో ఉన్నాను అనుకుంటున్నారేమో, తను ఫామ్లో లేడు, మళ్ళీ ప్రూవ్ అయిపోయింది. ఇక రచిన్ రవీంద్ర, అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక ఇంటెంట్ అంటారు కదా, కొట్టాలి అన్న కసి, గెలవాలి అన్న కసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే కనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఎంత సింపుల్గా వస్తున్నారు, ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నారు, ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్టుగా, అంత ఘోరమైన పర్ఫార్మెన్సా. ఇక విజయ్ శంకర్ ఈరోజు మ్యాచ్లో కూడా 2 క్యాచ్లు మిస్ చేశారు. సో నాకు తెలిసి విజయ్ శంకరే వాళ్ళకి అంటే 29 రన్స్ చేశాడు అనమాట. ఇది పరిస్థితి. ఇంకా తర్వాత శివం దుబే గురించి కూడా మాట్లాడాలి, చాలా ఎక్కువ మాట్లాడాలి. శివం దుబే అంటే ఓకే, నువ్వు ఫామ్లో ఉన్నావా లేదో పక్కన పెట్టేద్దాం. యాజ్ ఏ బ్యాట్స్మెన్గా నువ్వు వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ టీంకి. అవతలి ఎండ్లో టైలెండర్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రైక్ టైలెండర్కి ఎందుకు ఇస్తున్నావు అసలు? అండ్ ఇంకొక 2 వికెట్లే ఉన్నాయి. అసలు స్ట్రైక్ టైలెండర్కి ఎలా ఇస్తావయ్యా నువ్వు అసలు? అది కూడా ఫస్ట్ బాల్ సింగిల్ తీసి ఇవ్వడం. మళ్ళీ ఆ టైలెండర్ ఎవరో కాదు, నూర్ అహ్మద్. సో మళ్ళీ లాస్ట్ బాల్ తను సింగిల్ తీస్తుంటే ఆపేశాడు, వద్దు సింగిల్ తీద్దు నువ్వు అని చెప్పి. అప్పుడు ఏమనుకున్నారు అందరూ, నెక్స్ట్ ఓవర్ వచ్చి ఇక దుమ్ము లేపుతాడు, అంటే దుమ్ము అంటే ఏదో ఎక్కువ కొట్టడం కాదు, కొంచెం స్కోర్ కొడతాడు అనుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ సింగిల్ తీసి నూర్ అహ్మద్కి బ్యాటింగ్ ఇస్తాడు. ఏం ఆడుతున్నావు స్వామి? నీ పైన డిపెండ్ అయింది టీము. కనీసం ఆ సింగిల్ ఆ డబుల్స్ తీయడము, కొంచెం షాట్లు ఆడడము, స్కోర్ బోర్డ్ 120 130 చేయడం, ఇది కదా నీ పని. టైలెండర్కి స్ట్రైక్ ఇవ్వడం ఏంటి నీ పని? ఇది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు, ఇక వికెట్ పడిపోయాయని చెప్పి దీపక్ కూడా కనీసం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినందుకు ఒక సింగిల్ రన్ వద్దా, డక్అవుట్. అసలు చెప్పా కదా, ఇంటెంట్ అన్నది కనిపించలేదు ఎవరిలో కూడా. అంటే మ్యాచ్ గెలవాలన్న తపన కూడా వాళ్ళు కాదు, పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్లో మనం స్కోర్ చేద్దాం రా స్వామి, మనం వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నాం అన్న కసే కనిపించట్లేదు. చెన్నై కథ ఇంతటితో ముగిసిపోయింది, రాసి పెట్టుకోండి. మళ్ళీ వీళ్ళు డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొని రావాలి టీంలో. డ్రాస్టిక్ చేంజెస్ అంటే ఎలాంటి చేంజెస్ తెలుసా? భారీ హిట్టర్స్ని తీసుకొని రావాలి. బౌలింగ్ పరంగా నాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు ఈ సీజన్లో. సో బ్యాటింగ్ పరంగా భారీ హిట్టర్స్ అనమాట. ఈ వన్డే బ్యాటింగు, టెస్ట్ బ్యాటింగు ఆడే వాళ్ళని తీసుకొని రానే కూడదు అసలు, ఇంత ఘోరంగా. ఇక మీరు అశ్విన్ ఆల్రెడీ 1 రన్, ఇక అంటారేమో ధోని ఏమనట్లేదు అని చెప్పి. నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను, ధోని ఈ సీజన్ ఒక బ్రాండ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్కి, దానికోసమే టీంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా రుతురాజ్ గైక్వాడ్కి ఎల్బో ఇంజరీ అయిందని నేను నమ్మట్లేదు. మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. సో నమ్మట్లేదు. సో వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ ధోనిని పెట్టి రుతురాజ్ గైక్వాడ్ను ఆడిస్తే అది రుతురాజ్ గైక్వాడ్ యొక్క ఏమంటారు, ఆ కెపాసిటీని కావాలని వీళ్ళు తగ్గించినట్టు ఉంటుంది చూడ్డానికి. కాబట్టి ఈ టీం ఎలానో బాగాలేదు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ని తీసేసి ధోనితో కంటిన్యూ చేద్దాము, ఆ బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, వ్యూవర్షిప్ అన్న వస్తుంది. ఒకవేళ ధోని మ్యాజిక్తో ఒక 2-3 మ్యాచ్లు గెలుస్తాము, ఇదే ఆలోచనతోనే వాళ్ళు ధోనిని కెప్టెన్ చేశారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్పినా సొల్లేదంతా. అసలు
నాకైతే షాక్ అనమాట. ఇంత ఘోరమైన బ్యాటింగ్ అసలు నిజం చెప్పండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా చెన్నై నుంచి ఇలాంటి బ్యాటింగ్? ఎస్, వాళ్ళు సరిగ్గా ఆడట్లేదని తెలుసు, వాళ్ళు తక్కువ స్కోర్స్ చేస్తున్నారని తెలుసు. అంటే ఈరోజు కేకేఆర్ వాళ్ళు చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు. టాస్ గెలిచి వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకుండా వీళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు. ఎందుకు తెలుసా? ఎలాగో వీళ్ళకి చేసింగ్ ఇచ్చారనుకోండి, లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతున్నారు. మనం కష్టపడి కొట్టాలి, అంత స్కోర్ కొట్టే ముందు వీళ్ళకి ఒకసారి బ్యాటింగ్ ఇస్తే వీళ్ళు ఎంత కొడతా తెలిసిపోతుంది కదని చెప్పి చెన్నై సూపర్ కింగ్స్ని కేకేఆర్ టెస్ట్ చేసినట్టు అనిపించింది ఈరోజు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసాం ఖచ్చితంగా ఇది స్పిన్ డిపార్ట్మెంట్, వీళ్ళ స్పిన్ బౌలింగ్ పిచ్, వాళ్ళ టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు, గేమ్ తీసుకొని వెళ్తారు గట్టిగానే అని చెప్పి. కానీ నేను ఏదో ఫీల్ అయిపోయా, గట్ ఫీలింగ్ అన్నా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందన్నా. గెలవాల్సిన అవసరం లేదురా బాబు. కనీసం అంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తేనేమో 200 కొని చేసి చేయరు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనేమో 100 రన్స్ చేయడానికి 100 సముద్రాలు ఈదేస్తారు వీళ్ళు. అసలు చెప్తున్నా కదా, చెన్నై సూపర్ కింగ్స్ పని ఇంతటితో ముగిసిపోయింది. ఇక ఈ సీజన్ గురించి మాట్లాడకండి. మళ్ళీ వీళ్ళు పాత చెన్నై లాగా మారడానికి కనీసం 2-3 సీజన్స్ పడుతుంది, ఒకటి కాదు 2-3. ఆ 2-3 కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ టీం కాబట్టి తొందరగా గెట్ ఆన్ అవుతారు. ఆ గెట్ ఆన్ అయ్యే వాళ్ళ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి అనిపిస్తుంది, ఆ ఓనర్షిప్ కానీ లేకుంటే కోచ్ కానీ. సో ఇదన్నమాట పరిస్థితి. నేనైతే పూర్తి మ్యాచ్ చూడలేదు, ఒకసారి స్కోర్ చూసి ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 67 ఫర్ 1 వికెట్ అనమాట. ఇంకా పవర్ ప్లే అయిపోలేదు 67. ఇంత స్కోర్ ఎవరైనా కొడతారా? పవర్ ప్లే అయిపోకుండా 67. చెన్నై సూపర్ కింగ్స్ అయితే 20-30, అదే హైయెస్ట్ స్కోర్. ఈ సీజన్ మొత్తం అలానే ఉంది పరిస్థితి. నాకు ఇంకొక చిన్న విషయం అర్థం కావట్లేదు చెన్నై సూపర్ కింగ్స్ గురించి. అంటే పవర్ ప్లేలో అంటే మీకు తెలుసు కదా పవర్ ప్లే రూల్స్ ఎలా ఉంటాయో. సో ఫీల్డర్స్ తక్కువ ఉంటారు బయట బౌండరీ లైన్ దగ్గర, అందరూ లోపల ఉంటారు. వాళ్ళని దాటిస్తే 4 లేకుంటే 2, 3 ఇలానే వస్తాయి కదా. అదేంటి వాళ్ళకే కొట్టుకుంటారు, లేకుంటే వదిలిపెడతారు కీపర్. అంటే బాల్ని కనెక్ట్ చేయలేకపోతున్నారు అబ్బా, అసలు వాళ్ళు కనీసం టచ్ చేయలేకపోతున్నారు బాల్ని. మీరు ఏం చేస్తున్నారు అసలు ఫీల్డ్లో? ఎందుకు వెళ్ళారు అసలు క్రికెట్ ఆడడానికి? చెప్పే కదా, గల్లీ క్రికెటర్స్ దీనికన్నా మంచిగా, గల్లీ క్రికెటర్స్ మళ్ళీ గల్లీ కాదు, సో మనం గ్రౌండ్స్లో మన దగ్గర చూస్తూ ఉంటాం కొంతమంది మంచి మంచి షాట్స్ ఆడుతారు. అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళినా కనీసం 130-140 కొడతారేమో అవతల వేసే వాళ్ళ బౌలింగ్కి. ఇంత ఘోరమైన బ్యాటింగ్ నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి ఇంతగా రియాక్ట్ అవుతున్నాను నేను. సో అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీము అని చెప్పి ఇది పరిస్థితి. నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న టైంకి, అంటే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చే టైంకి మ్యాచ్ కూడా అయిపోయి ఉంటుంది. సో చూద్దాం ఇక నెక్స్ట్ మ్యాచెస్ పైన. నాకు ఎటువంటి హోప్స్ లేవు చెన్నై సూపర్ కింగ్స్ పైన. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు గెలుస్తారా, గెలవాలి, అసలు ఏమీ గెలవరా, ఇలాగే టోర్నమెంట్ ఎండ్ చేస్తారా? నాకు తెలిసి ఇదే ద వరెస్ట్ సీజన్ అవుతుంది చెన్నై సూపర్ కింగ్స్కి 2020 IPL తర్వాత. అంటే అప్పుడు అదే వరెస్ట్ అనుకున్నాం, ఇప్పుడు దాన్ని ఇది రీప్లేస్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఇంటెంట్ లేదు, గెలుద్దామన్న కసి లేదు, పరిస్థితి మారిపోయాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ స్టేజ్ నాకు తెలిసి నెక్స్ట్, అంటే ముంబైలో ప్లేయర్స్ ఉన్నారనమాట, ఆడే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా రావచ్చు. ఇక్కడ ప్లేయర్సే లేరు, స్క్వాడ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఫామ్లో లేరు. అదే వీళ్ళని బాగా దెబ్బతీస్తుంది. ఒకవేళ ఫామ్లో ఆడే వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు వన్డే బ్యాటింగ్, టెస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు అని చెప్పి T20 బ్యాటింగ్ చేసేవాళ్ళు లేరు. రాహుల్ త్రిపాఠి విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. సో ఏమో మరి.